మైత్రి ఐఐటి నీట్ అకాడమీ యాన్యువల్ డే సెలబ్రేషన్ వేడుకలు స్థానిక కాపుకల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కామెంపల్లి చంద్రశేఖర్, డాక్టర్ వి సుబ్రహ్మణ్యశ్రీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మైత్రి ఐఐటి నీట్ అకాడమీ రామారావు, డైరెక్టర్ పద్మజ, విద్యార్థులు హాజరయ్యారు. We are excited and happy to announce that from this year, new academic year, we are going to run junior college also. We got all these short and long-term courses added, junior and senior MPC bypass courses also offered from Maitri. Finally, I will conclude. Education is not just about acquiring knowledge, but about empowering ourselves to make positive change. Let's actively engage in the learning process and be agents of Maitri progress. Thank you very much. Have a good evening. Thank you. సజెషన్స్ పాటిస్తూ మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఇంటర్మీడియట్ అనేది ఒక గోల్డెన్ స్టెప్ ఈ లైఫ్లో. మేమందరం అది పాస్ అయ్యి వచ్చిన వాళ్ళమే. ఈ ఇంటర్మీడియట్ తర్వాత ఇది ఒక బ్రిడ్జ్ కోర్స్ లాగా ఫౌండేషన్ కోర్స్ అనమాట. దీంట్లోనే మనకి డిసిప్లిన్ కానీ మనం చదివే విధానం కానీ ఇవన్నీ కూడా నేర్చుకోగలుగుతాము. సో మీరందరూ కూడా అది గుర్తుపెట్టుకొని మన ప్రొఫెసర్స్, టీచర్స్, పెద్దవారు, తల్లిదండ్రులు చెప్పేది బాగా నేర్చుకొని అవి పాటిస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. తర్వాత మీరు ఇది పాస్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ సెంటర్ అవుతారు. అవేంటంటే మీ ఈ కోర్సుల ప్రకారం మెడికల్ కానీ లేదా ఐఐటి కానీ సివిల్ కోర్సులు కానీ వెళ్తారు. అవి ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంతో బాగుంటాయి.
వాటికి కొంత విలువ ఉంటుంది. సో మీరందరూ కూడా అది ఇష్టపూర్వకంగా కష్టపడి చదివి మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో మీ పెద్దలు టీచర్స్ వారి సజెషన్స్ తోటి మంచి పేరు తెచ్చుకుంటూ సొసైటీలో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ మైత్రి అకాడమీ చూస్తుంటే ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. మేము చదువుకునేటప్పుడు ఇట్లాంటివి మన ఒంగోలు పరిసర ప్రాంతాల్లో లేకుండా మేము చాలా దూరం పోయి చదువుకోవాల్సి వచ్చేది. ఈ ఫెసిలిటీస్ తోటి ఇవన్నీ మంచి టీచర్స్ మీకు అందిస్తున్న మార్గాన్ని బాగా యూజ్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఇది మీకు రేపు ఈ కోర్సులు పాస్ అయ్యి ప్రొఫెషనల్ కోర్సుకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది అది వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో. తల్లిదండ్రులు టీచర్సే మనకి ముఖ్యం లైఫ్లో. వారు చెప్పే విధానాలు అందరికీ ఒకే మార్క్స్ రావు, కానీ కష్టపడేవాడు ఐక్యూ ఎక్కువ ఉన్నవాడి కన్నా కూడా మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకని లైఫ్లో అందరూ కష్టపడాలి. కష్టపడితేనే ఇప్పుడు మీరు చూస్తున్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి బయటకు వచ్చిన వాళ్ళే. ఆ కష్టానికి ఫలితం ఈరోజు మీరు చూస్తున్నారు. అది మీరందరూ కూడా గుర్తుంచుకొని కష్టపడి మీ తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొక సంగతి చెప్పదలుచుకున్నాను. ఈరోజు మమ్మల్ని ఇక్కడికి చీఫ్ గెస్ట్గా ఎందుకు పిలిచారో కూడా మీకు ఎంతోమంది వక్తలు బాగా మాట్లాడేవాళ్ళు సొసైటీలో ఉంటారు, కానీ మాకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడికి ఎందుకు పిలిచారో కూడా మీకు చెప్పబోతున్నాను. మేము కూడా మీలాగే చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని పైకి వచ్చి తర్వాత ఈ కోర్సులన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు మమ్మల్ని సొసైటీలో గుర్తుపెట్టుకొని పలానా డాక్టరు, ఈయన న్యూరో సర్జను, లేదా పలానా డాక్టర్ని ఈమె ఆప్థల్మాలజీ సర్జరీస్ చేస్తుంది అని గుర్తుంచుకొని మేము చేసే సేవలకి మంచి పేరు తెచ్చుకున్నాం. అట్లనే మీరందరూ కూడా బాగా పైకి వచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని మీ ఇన్స్టిట్యూట్ పెద్దలందరూ కూడా మమ్మల్ని పిలవటం జరిగింది ఈరోజు ఇక్కడికి. సంక్రాంతి వచ్చేసిందేమో అన్నట్లు ఉండింది. చాలా కలర్ఫుల్గా, చాలా పండుగ వాతావరణం అట్లా అంతా ఉండింది. సభను అలంకరించిన పెద్దలకి, కోటేశ్వర సార్కి, ప్రిన్సిపల్ సార్ రామారావు గారికి, మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచి అభినందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంటర్మీడియట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గోల్, అంటే ఇంపార్టెంట్ పీరియడ్. సార్ కూడా చెప్పున్నారు, మనకి 10th వరకు ఎలా చదువుతాము అన్నది అసలు తెలీదు. అమ్మా నాన్న చదివిస్తారు, చదివేస్తాం. ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి మీకు ఒక లైఫ్లో ఒక ప్రత్యేకత కదా, అన్నీ కూడా లాయర్, డిఫరెంట్ ప్రొఫెషన్స్ అన్నీ మనం చదువుతూ ఉంటాము. ఏ ప్రొఫెషన్లోకి మనం వెళ్ళాలి అనేది మనం గోల్గా పెట్టుకొని దానికి మనం కష్టపడి చదువుతా ఒక క్రమశిక్షణగా నేర్చుకుంటూ ఉంటే ఇంటర్మీడియట్ గోల్డెన్ పీరియడ్లో మనం సాధించాల్సినవి చాలా ఉంటాయి. అవి మనం లైఫ్ ఎయిమ్గా పెట్టుకోవాలి. కష్టపడి చదివితేనే ఈ రోజుల్లో 145 crores ఆఫ్ పాపులేషన్, 1-2 కాదు ఇండియాలో. ఇంతమంది పాపులేషన్ ఉన్న కంట్రీలో మనకు అన్ని స్కిల్స్, అంటే మనకి చేతనైంది హార్డ్ వర్కింగ్, టీచర్స్తో ఏమేమి చెప్పించుకోవాలో అవంతా కూడా చాలా ఇదిగా మనం డౌట్ క్లారిఫికేషన్ ఇవంతా కూడా చేయించుకొని ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. మీరంతా ఈ ఫెస్ట్ అవడంతో మీరు మళ్ళీ చదువులోకి అట్లా అంతా వెళ్ళిపోవాలి. హార్డ్ వర్కింగ్, కష్టపడటానికి ఏమి క్యాలిబర్, ఒక స్కేల్ కానీ ఒక ఇది కానీ ఉండదు. మా డాక్టర్స్గా ఏదో అంటే పైకి కనిపిస్తామని, డాక్టర్గా చదివితే మీరు 24 hours 24/7 పనిచేస్తూనే ఉండాలి. అదేమి వైట్ కోట్ వేసుకొని దానికంతా ఏం కూర్చుంటానికి కాదు. దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. దాని వెనక పేరెంట్స్ ఎంతో, అంటే మనకి ఫీజులు కట్టాల్సి వస్తుంది. ఇవంతా కూడా పేరెంట్స్ కూడా చాలా త్యాగం చేసి ఉండాల్సి వస్తుంది. పిల్లలు అంటే మైత్రేయి అకాడమీలో జాయిన్ అయ్యి, అంటే మీకు ఇక్కడికి లోకల్గా వచ్చేసి ఉన్నాయి మనకి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా. ఇదివరకు ఒక సర్టెన్ సెంటర్స్ విజయవాడ, గుంటూరు అట్లా వెళ్ళాల్సి వస్తుంది. మన ఒంగోలు కూడా అంత స్టాండర్డ్తో అట్లా వచ్చినప్పుడు మనం ఎంతవరకు ఉపయోగించుకొని కష్టపడి చదువుతాం అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఫెస్ట్ అవడంతో
చాలా మంది మీరు నీట్ కూడా ఆల్మోస్ట్ డిక్లేర్ చేసినట్లున్నారు, అప్లికేషన్స్ అవి అదంతా కూడా. ఇంకా ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్ కొంచెం చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని మీరు ఒక ఎలా అంటే పట్టుదలగా సాధించాలి. అప్పుడే మనకి నీట్ అనేది వస్తుంది ఎగ్జామ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ, ఇట్స్ అన్ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఒక చిన్న స్టోరీ చెప్తాను. మనకి హనీ బీస్ అంటే తేనెటీగలు తెలుసు కదా. ఆ తేనెటీగలు మన కోసం హనీ అంతా కలెక్ట్ చేసి పెడతా ఉంటాయి. కానీ మనం దాన్ని అప్పుడే ఫ్రెష్ హనీ అని అంటే హ్యూమన్ బీయింగ్స్ తీసేసుకుంటాం కదా మనం మానవులు. తీసుకుంటే ఒక అతను అడిగాడంట, ప్రతిసారి ఇది హనీ బీని హనీని స్టీల్ చేసేస్తా ఉన్నాడు మానవులు, నీ కోపం రాదా? ఎందుకంటే మీరు చదువుతారు కదా బయాలజీలో, క్వీన్ బీస్ అని, వర్కర్ బీస్ అని, అదంతా ప్రిన్సిపల్స్ ఆఫ్ బాటనీలో. అప్పుడు ఆ హనీ బీ చెప్పుదంట, వాళ్ళ మహా స్టీల్ చేస్తే నా హనీ స్టీల్ చేస్తారు, నేను కష్టపడి కూడబెట్టే నా స్వభావాన్ని స్టీల్ చేయలేరు కదా, అంటే దాన్ని ఏమి నేర్చుకోలేరు కదా, ఎంతవరకు తీసుకుంటారు హనీ? అంతవరకే. అది కష్టపడే నేచరు మనకు ఒక క్వాలిటీస్ వచ్చాయి ఈ టైంలో. ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే యూఆర్ ఇన్ ట్వీన్స్ ఏజ్, 16 to 18 years కదా. పేరెంట్స్ పడే కష్టాలతో మీరు ఈరోజు మైత్రేయి ఇన్స్టిట్యూషన్లో ఉన్నారు, అవునా కదా? మీ వెనక కష్టం, టీచర్స్ కృషి ఇవంతా ఉంటేనే మీరు ఈ స్టేజ్లో ఉన్నారు. ఇవన్నీ ఉపయోగించుకొని బాగా కష్టపడి చదివి మైత్రేయి ఇన్స్టిట్యూషన్స్కి మరిన్ని సీట్స్ తీసుకురావాలని మేడం ఇందాక అకాడమిక్ ఇయర్లో చెప్తా ఉన్నారు. 2 సీట్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎన్నో పెరుగుతూ ఉన్నాయి అని. మీరు కూడా ఎవరినో మనం ఫాలో అవటం అదంతా కాదు. టీనేజ్, ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, ఎస్పెషల్లీ మొబైల్ ఫోన్స్, అవి కొన్ని రోజులు పక్కన పెట్టండి. 2 months ఎక్కువ కాలం కూడా కాదు. ఆ మొబైల్స్ని పక్కన పెట్టుకొని సార్ ఏం చెప్తారో అదంతా కూడా ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్. అంటే మనం ప్రాక్టీస్ చేస్తేనే అది సాధన చేయగలం. అది ఊరికినే మాటలు చెప్తేనో ఇంకొకటి స్పీచ్ ఇస్తేనో అస్సలు రాదు. ఇంత ఫస్ట్ సార్ 3 రోజుల క్రితం వచ్చి నాకు ఇట్లా రమ్మని చెప్తే ఇన్ని ఊరుకున్నాను. ఇంత అరేంజ్ చేయడానికి కష్టం ఎంతో ఉంటుంది. సార్స్ కష్టము, మీకు క్లాసెస్ తీసుకుంటా కంటిన్యూగా చెప్పాలి, మళ్ళీ అరేంజ్మెంట్స్ అది చూసుకోవాలంటే నిజంగా చాలా కష్టం. అవంతా మీరు గుర్తించుకొని కొంచెము మైండ్లో పెట్టి కొద్దిగా కష్టపడి హార్డ్ వర్కింగ్, మీకు కష్టం తప్ప ఇంకేమీ వెనక ఉండదు. మీ చేతిలో ఉండింది హార్డ్ వర్కింగ్, చదువుకోవటం, 2 బాధ్యతలు. మీకు ఏజ్ పెరుగుతూ ఉంటే అప్పుడు పెద్దగా ఇంకొన్ని తెలుస్తూ ఉంటాయి. మర్చిపోకుండా అందరూ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసుకొని బాగా అంటే మంచి ఫుడ్ తీసుకుని ఆరోగ్యంగా ఉంటూ మంచి ర్యాంక్స్ సాధిస్తారు. మన సొసైటీకి ఉపయోగపడుతూ ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏమంతా మనం పెద్దగా చెప్పుకోదగ్గ వృత్తి కాదని, కానీ ఈ ప్రపంచంలో లైఫ్ని సేవ్ చేసేటువంటి ఏకైక ప్రొఫెషన్ ఒక డాక్టర్ ప్రొఫెషనే. కోర్టులు ఆస్తి ఉన్నా కానీ, రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ ఎవరైనా సరే ఏదో ఒకప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గర పోయి రావాల్సిందే. డాక్టర్ దగ్గరికి వెళ్ళనటువంటి వ్యక్తులు ఈ సమాజంలో బహుశా మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కనిపించరు. పూర్వకాలంలో ఉండేవాళ్ళే కానీ డాక్టర్ కోర్స్ అనేది అంత చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కోర్స్ అది. అందుకని ద డ్రీమ్ డెస్టినేషన్ ఆఫ్ బైపీసీ స్టూడెంట్స్కి ఈ ఎంబీబీఎస్ కోర్స్ అని చెప్తారు. అట్లానే మన ఇండియాలో హైయెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏదైనా జరుగుతుందంటే దట్ ఈస్ ద ఓన్లీ నీట్. ఎవ్రీ ఇయర్ 25 lakhs స్టూడెంట్స్ రాస్తున్నటువంటి ఏకైక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇదే. ఈవెన్ ఐఐటి కూడా 12 to 14 lakhs మంది రాస్తున్నారు. మరి నీట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. మరి నీట్కి ప్రిపేర్ కావాలంటే ఏం చేయాలి మనం? దయచేసి మీరందరూ ఒక్కసారి చేతులు ఎత్తండి. ఒక్కసారి ఇళ్ళ దగ్గర I got seat in NRI Medical College, Vizag.
మైత్రి, థ్యాంక్ యూ.
అందరూ ఒకసారి ఇలాగా తంబు ఇటున్నోళ్ళు ఇచ్చేయి ఇటున్నోళ్ళు ఇచ్చేయి ఇటున్నోళ్ళు లెఫ్ట్ పెట్టా లెఫ్ట్ పెట్టండి పైకి ఎత్తండి ఒకసారి సింబల్ ఆఫ్ విక్టరీ జోష్ ఉండాలా పైకంటే అది గుడ్ ఈవినింగ్ టు ఆల్. మైత్రేయ అకాడమీ స్థాపించిన అతి కొద్ది కాలంలో అతి ఎక్కువ ర్యాంకులు సాధించిన విద్యా సంస్థగా ఎదగడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా అకాడమీ ఈ 4 సంవత్సరంలో దగ్గర 60 మందికి డాక్టర్ సీట్లు సాధించినటువంటి విద్యా సంస్థ ప్రకాశం జిల్లాలో ఏకైక విద్యా సంస్థ శ్రీ మైత్రేయి అకాడమీ. భవిష్యత్తులో ఇదే విధంగా మా విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లుగా కనిపించి ఈ సమాజానికి వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విజయానికి కారణం మా నిర్దిష్ట ప్రణాళిక, సమర్థవంతమైన ఉపాధ్యాయుల శిక్షణ, విద్యార్థుల శ్రమ, ఈ 3 కలిస్తేనే విజయం సాధ్యం. ఈ సంవత్సరం అనగా 2025 ఈ సంవత్సరం మేము జూనియర్ కళాశాల కూడా ప్రారంభిస్తున్నామని తెలుపుటకు ఆనందపడుతున్నాము. మా విజయానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు మా ఉపాధ్యాయేతర సిబ్బందికి నా ధన్యవాదములు.